గర్భంలో పిండం యొక్క తల కిందికి ఉంటుంది, కాలు మీదకి ఉంటాయి. కొంతమందికి కాలు కిందికి ఉండి మనం ఎదురు కాళ్ళతో పుట్టాడు అంటాం, లేదా బ్రీచ్ బేబీ అంటాం కదా. సో దీనికి గల కారణాలు ఏంటి? ఒకవేళ అలా పుడితే సో దానికి గల కారణాలు ఏంటి? భవిష్యత్తులో ఆ బిడ్డకు ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా? సో బ్రీచ్ బేబీ అంటే ఎదురు కాళ్ళతో పుట్టే బేబీ. నార్మల్గా మనం గర్భం ధరించిన తర్వాత బేబీ లోపల స్లోగా మనకి సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో పెరుగుతూ ఉంటుంది, లోపల స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది బేబీ. ఓకే, సో అలా బేబీ స్విమ్మింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే తల కిందకి కాళ్ళు పైకి ఆర్ కాళ్ళ కిందకి తల పైకి అలా ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ స్టార్టింగ్లో ఉమ్మనీరు అమౌంట్ ఎక్కువగా ఉంటుంది, బేబీ సైజ్ చిన్నగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ మనకి 9 నెలలు నిండే టైం వచ్చేటప్పటికి రిలేటివ్గా ఉమ్మనీరు తగ్గిపోతూ ఉంటుంది, బేబీ సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో బేబీ అంత ఫ్రీగా మూవ్ అవ్వలేదన్నమాట. సో దీన్ని బట్టి ఏంటంటే లాస్ట్కి వచ్చేటప్పటికి నార్మల్గా న్యాచురల్ టెండెన్సీ బేబీ తల కిందకు వచ్చి లేడీ పెల్విస్లో సెటిల్ అవ్వటానికి అన్నది మనం చూస్తూ ఉంటాం. సో బికాస్ తల బరువుగా ఉంటుంది బేబీ బమ్ కన్నా. సో గ్రావిటీ ప్రకారం తల కిందకు వచ్చి సెటిల్ అవుతుంది. బేబీ బమ్ అంటే బ్రీచ్ అన్నది పొజిషన్ పైకి ఉంటుంది మనకి. సో ఎప్పుడైనా మనకి ఈ ప్రాసెస్లో కనుక తేడాలు ఉంటే అప్పుడు బేబీ తిరగకుండా బటక్ కిందకి తల పైకి ఉండటం అనేది చూస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడు జరుగుతుంది? ఉమ్మనీరు అడెక్వేట్గా లేకపోవటం, అంటే ఆలిగోహైడ్రామ్నియోస్ అంటాం. అంటే బేబీ ఇలా ఫ్రీగా స్విమ్ అవుతూ మూవ్ అవ్వలేకపోవటం వల్ల సో బేబీ ఒకసారి కిందకు వచ్చిన బేబీ పైకి తిరిగేదానికి దానికి స్పేస్ ఉండదు, ఉమ్మనీరు తక్కువ అవటం వల్ల. రెండోది గర్భసంచిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే యూట్రైన్ ఎనామలీస్ అంటాం. అంటే బైకార్నియేట్ యూట్రస్ అని, సెప్టేట్ యూట్రస్ అని, అట్లాంటి ఏంటంటే యూట్రైన్ గర్భసంచి లోపల స్పేస్ మనకి తక్కువగా ఉంటుంది. గర్భసంచి లోపల స్పేస్ తక్కువగా ఉన్నప్పుడు కూడా బేబీ ఫ్రీగా మూవ్ అవ్వలేదు. ఇంకొకటి, బేబీకి మదర్కి మనకి ఆ ప్లెసెంటా ఏదైతే కనెక్షన్ ఉంటుందో, ఒక కార్డ్ అనేది ఉంటుందో, ఆ కార్డ్ లెంత్ ఉండాలి. ఓకే, మనం ఏదైనా బేబీ ఏంటంటే ఆ స్ట్రింగ్ చుట్టూతా పల్టీలు కొడుతూ ఉంటుంది. అది ఆ స్ట్రింగ్ అన్నది మనకి చిన్న సైజులో ఉన్నప్పుడు కార్డ్, షార్ట్ కార్డ్ అంటాం. ఆ కార్డ్ ఒక అడెక్వేట్ లెంత్ లేకుండా షార్ట్ కార్డ్ ఉన్నప్పుడు ఏంటంటే బేబీ ఫ్రీగా మూవ్ అవ్వలేకపోవటం వల్ల కూడా ఒక పొజిషన్లో వచ్చి ఇరుక్కుపోతుంది అలాంటప్పుడు. సో ఇలాంటి కండిషన్స్. కొంతమంది అప్పుడప్పుడు ఏంటంటే బేబీ తల పెద్దగా ఉంటుంది, అంటే హైడ్రోకెఫలస్ అంటాం. కొన్ని కారణాల వల్ల, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల తల బాగా పెద్దగా ఉండి గర్భసంచి కింద భాగంలో ఫిట్ అవ్వదన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే బేబీ కింద కూర్చొని తల పైకి అలా ఉండిపోతుంది. కొంతమందికి ఏంటంటే బేబీ బటక్లో కొన్ని న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వల్ల దానికి కింద మాసెస్ అన్ని వస్తాయి, అంటే ఒక ట్యూమర్ లాగా వచ్చి ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా బేబీ బమ్ హెవీగా ఉండటం వల్ల బేబీ బ్రీచ్ అన్నది కిందకు ఉంటుంది. ఓకే, సో ఇట్లాంటి కొన్ని కారణాల వల్ల, బేబీలో ఎన్నో కొన్ని ఎనామలీస్ ఉండటం వల్ల, లేకపోతే గర్భసంచిలో ఎనామలీస్ ఉండటం వల్ల అన్నది పొజిషన్ అన్నది వేరీడ్గా ఉంటుంది. కొంతమందికి ఏమీ ప్రాబ్లమ్స్ లేనప్పటికీ, గర్భసంచిలో గడ్డలు లేవు, గర్భసంచిలో ప్రాబ్లమ్స్ లేవు, బేబీలో ప్రాబ్లమ్స్ లేనప్పటికీ ఆ రొటేషన్లో ఒక రోజు కిందకి కూర్చుండిపోయి బేబీ సెటిల్ అయిపోతుంది. సో అలానే 9వ నెలలో మనం బేబీ డెలివరీ డేట్ వచ్చేటప్పటికల్లా కిందకుంటే బేబీ, దాన్ని బ్రీచ్ పొజిషన్ అంటాము. సో అప్పుడప్పుడు బ్రీచ్ పొజిషన్లో ఉండి కూడా నార్మల్ డెలివరీస్ అవుతూ ఉంటాయి. సో అంతా హెల్దీగా ఉండి బ్రీచ్ పొజిషన్లో ఉండి లేబర్కి వెళ్తే ఆ నార్మల్ డెలివరీకి కూడా ట్రై చేయొచ్చు. కానీ ఆ వచ్చే ఆఫ్టర్ కమింగ్ హెడ్కి మనకి డెలివరీ అవ్వటం, అంటే బ్రీచ్ సాఫ్ట్గా ఉండి ఈజీగా డెలివరీ అయిపోతుంది. తర్వాత వచ్చే తల కొంచెం హార్డ్గా ఉండి డెలివరీ అవటం డిఫికల్ట్ అయ్యి ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సపోర్ట్ ఉన్న సెంటర్లో, ఓకే, నియోనేటల్ యూనిట్ ఉన్న సెంటర్లో ట్రైన్డ్ పర్సనల్ డెలివరీ చేయగలిగినప్పుడే బ్రీచ్ డెలివరీస్ అలౌ చేస్తాం. ఓకే, అంటే ఆ బేబీకి పుట్టిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా? అంటే వాట్ టు సీ? బేబీ కనుక బ్రీచ్ డెలివరీలో ఉండి డెలివరీ అయిపోయింది అంటే ఆ తర్వాత యూజువల్గా మనకి ఫిజికల్గా అబ్నార్మాలిటీస్ ఏమీ లేకపోతే, నేనైతే ఇంతకు చెప్పాను, బేబీ బటక్లో కానీ బేబీ తలలో కానీ ఏమీ ప్రాబ్లం లేదు అని పుట్టిన తర్వాత మనకి పిల్లల డాక్టర్ గారు, పీడియాట్రిషియన్ చెక్ చేసి, నియోనెటాలజిస్ట్ చెక్ చేసి బేబీ ఈజ్ ఆల్ హెల్దీ అంటే ఈ పొజిషన్లో డెలివరీ అవ్వటం వల్ల బేబీకి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. భవిష్యత్తులో ఫ్యూచర్లో దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమీ రావు. పుట్టిన తర్వాత బేబీ కండిషన్ అంతా బాగుండి, ఇలా మనం డిస్కస్ చేసుకునే ఎనామలీస్ అట్లాంటివి బేబీ తల్లో కానీ బట్టక్లో కానీ ఏమీ లేకపోతే, ఈ పొజిషన్లో పుట్టడం వల్ల బేబీకి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రావటం కానీ, డిలేడ్గా ఏమి ప్రాబ్లమ్స్ రావటం కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.